రే ఈసారి ఇండస్ట్రియల్ టూర్కి ఓల్వో బస్ వేసారా? ఉండి బుక్ లో చూసా. వీడొకడు ఏం చెప్పినా బుక్ లో చూస్తాడు. రే ఆ డౌట్ కదరా బుక్ లో ఉండేదానికి. రే మనం కట్టిందే 100 రూపాయలు రా. నానేసి బస్ ఏంటది పదా పద. యాడిది కనిపించట్లేదే. ఏమో చెప్తున్నాడు వీడు. చిక్కింది. ఇది చాలా అరుదైన మొక్క. ఇది తిరుపతి చెత్త కుప్పలో మాత్రమే దొరుకుతుంది. దీని పసరు పిండి తాగితే క్యాన్సర్ తగ్గిపోతుందని నాకు రవి గంజాం అనే వ్యక్తి ఒకటి చెప్పాడు. రే మనం వెళ్ళాల్సింది ఇండస్ట్రియల్ టూర్కి రా, మ్యాన్ వర్సెస్ వైల్డ్ కాదు. బేర్ గ్రిల్స్ ఫ్యాన్ రోయ్. సరే రా పోదాం. మొక్కలో చాలా విటమిన్స్ ఉంటాయి, ఎత్తి పెట్టుకుందాం. రే మన క్లాస్ వాళ్ళంతా ఫుల్గా వస్తే బస్సులో ప్లేస్ సరిపోక మనం పైన కూర్చోబెడతారేమో. అవునరా, మన పైన కూర్చుందాం. కరెక్ట్ రా, పోదాం. ముందర కూర్చుందాం రా, బన్నీ గాలి బాగా వస్తుంది. కానీ రా మచ్చా, నీ ఇష్టం వచ్చిన కూర్చో. బాగా చిక్కిపోయినట్టు. మనకి సార్ ఓల్వో బస్ వేసారంట. ఓల్వో బస్ కాదురా, ఆర్డినరీ బస్సే. కాదురా అమరావతి. టీవీలు కూడా ఉంటాయంట, సాంగులు డాన్సులు ఎంజాయ్ చేసుకుంటారు. ఈసారి నిర్మలా మేడం కూడా వస్తుందంటరా. కాదురా రంగనాయక మేడం వచ్చేది. రే నీ పొందరా, నిర్మల మేడం ఫిక్స్ చేశానంట. ఆమె డాన్సులు కూడా చేస్తుందంట. బస్ ఏదిరా? అమరావతి పెద్దది కదరా, ట్రాఫిక్ లో ఎరకపోయింటుందిలే. అది కాదేమో లేరా, ఇంకోటి ఏదో వస్తుంది చూడరా. ఎక్కడ్రా? ఏమోరా వస్తుందిలే. రేయ్ ఇక్కడ చూడండి రా. మనం కాదులే. ఏం సార్ ఆటో తోలుకుంటాడారా? వెళ్ళండి వెళ్ళండి, బస్ వస్తుంది. బస్సా గాడిది గుడ్డ? మీరు కట్టిన 100 రూపాయలకి ఆటోనే ఎక్కువ. దా సార్, క్లాస్ మొత్తం దీంట్లోనే సరిపోతారు. క్లాస్ మొత్తం కట్టలేదు నాన్న, మీ 5 మందే కట్టారు. ఎక్కరా? అర్థమైందిరా, మన ఇండస్ట్రియల్ టూర్ తోసి వాళ్ళు గోవా టూర్కి వెళ్ళిపోయారు. మన క్లాస్ మోసానికి పరాకాస్తారా? రండి ఎక్కండి ఎక్కండి. ఇచ్చేయాలి. కూర్చో. ఆటో రాంప్రసాద్ బండిది. ఈడట టీచర్ అయినారా? రే ఇండస్ట్రియల్ టూర్ అంటే ఏం లేదురా, ఆడికెళ్ళి మిషన్లు చూపిస్తారు అంతే. సార్ మధ్యలో ఎవరన్నా జాయిన్ అవుతారా? అదే నిర్మలా మేడం, నాయకి మేడం ఎవరన్నా? ఎందుకు? నేను దిగేస్తాను. ప్రిన్సిపల్ హెచ్ఓడి తెలండ్రా. సార్ మీలాంటి కమిడియన్ మాకు కావాలి. జస్ట్ మిస్. ఎంజాయింగ్ ఇన్ గోవా. చూసావు బా, మన ఫ్రెండ్స్ అంతా బాగా బీచ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బా ఈ కంపేంట్రా? ఎలక చచ్చిందేమో. సార్ స్నానం చేహారా? నేను రోజు 3 సార్లు చేస్తా. చేసిన 4 రోజులైందిగా, స్మెల్ వస్తుంది. సార్ స్నానం ఇదైనా ఎక్కడుంటుందో చూద్దాం. బుక్ లో ఉంటుందా? అది ఏడా ఉండదులే, ఎందుకంటే ఇప్పుడు చేయడు కదా. ఇది కూడా ఉండదు అనమాట. వంగవీటి వంగవీటి వంగవీటి. టైమింగ్ సాంగ్ రా. మీ 50 సార్లు అనుకున్నా తప్పలేదు. పద్మావతి, పిల్లలతో ఇండస్ట్రియల్ టూర్కి వెళ్తున్నా పద్మావతి. 5 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? పిల్లలంటే మన పిల్లలు కాదు, పసి పిల్లలు. ఓ మీ కాలేజ్ పిల్లకాయలా? అట్లా చెప్పు. ఆ ముద్దేంటి? ముద్దు కాదు పద్మావతి, పక్కన పంది పిల్ల. సరేలే, ఆ పందులతో చేసిన సావాసం చాలు గాని ఇంటికి వచ్చి చావు. ఆటో రాము, త్వరగా పోనీ. వంగవీటి కత్తి. పొద్దునెప్పుడో స్టార్ట్ అయ్యి ఇంకా రాలా, మధ్యాహ్నం అయింది. వచ్చిందిరా. నా జీవితంలో ఇదే దరిద్రమైన జర్నీరా బాబు. యాడికొచ్చాం రా? దిగో దిగరా. సార్ పెద్ద ఇండస్ట్రీ అన్నారు, ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్నది ఉంది సార్. ఇలా అయితే మా ఊర్లోనే ఉంది రైస్ మిల్. ఇది రైస్ మిల్ లేదా?
డకోటా. అదంటారా రే నాయన. ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, వర్క్ అవ్వలేదు అనుకో స్వామి శరణం తాట తీస్తా పో. స్వామి నువ్వేం ఫికర్ అవ్వకో, ఈరోజు ప్రొడక్షన్ అంతా మా పిల్లకాయలు చేస్తారు. ఫ్రెండ్ నొక్కున్నా స్వామి, కాస్ట్లీ మిషన్లు. ఏయ్ మై కోచింగ్ ఏంటి చేస్తారుగా? ఎందుకు చేయండి సార్, ఎంతైనా మీ ట్రైనింగ్ కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మయ్యా. స్టీమ్ 120 degrees, ప్రెజర్ 3 to 4 kgs. క్లాస్లో విన్నారుగా, చేసేయండి. తెలుసు సార్, ఎందుకు తెలుసు సార్, మీ క్లాస్ బాగా విన్నాం సార్. చేస్తాను. ఇంటెలిజెన్స్. అమ్మయ్యా. బన్నీ 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 ఇదేనా? ఇదేనా? దీని ఏదో అన్నట్టుందా? ఇది పక్కన పెడతాం. ఏంది డమ్ములు కనిపెట్టిందా? అయ్యో అట కాదు, చూడిడా ఇట లేపి ఇట లాగాలి, అర్థమైందా? అర్థమైంది అంకుల్ స్వామి. జాగ్రత్త. సరే నేను చూసుకుంటా. ఏం మోటార్లు రా బాబు. దిస్ మోటార్ ఇంజెక్షన్ కనెక్షన్ వేర్. ఏమైంది? బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు. అమ్మయ్యా, ఇంకా నేను పట్టుకోవాలా. రే బావా, ఏం చేయాలరా? ప్రెజర్ 1 into 2 into 3 into 4, టెంపరేచర్ 100 to 500 degrees పెట్టుకో. కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ. నువ్వు కాలేజ్ టాపరు, నువ్వు చెప్పావంటే కరెక్టే ఉంటుందిలే. నొక్కతన్నా అంతే. వచ్చిందే వచ్చే ఉంటుంది, మనంగా చెప్పింది. నీ అబ్బా స్టడీ నాలెడ్జ్ కదరా, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. సారీ రా, బుక్లో అట్టే ఉంది రే, ప్లీజ్ రా. బాయిలర్ ఆన్ చేయి, స్టీమ్ పంపి దానిలో ఫస్ట్ అటు పంపి. ఏంది ఇది? మిషన్ ఆన్ అయింది అంతే. నాకెందుకు తెలీదు, మిషన్ పేలిపోయిందేమో అనుకున్నా. అమ్మయ్య, పిల్లకాయలు ఏం చేస్తారేమో, పోయి చూసుకోబో పో. ఎప్పుడైనా కాలేజ్కి వెళ్తే కదరా నీకు తెలిసే దరిద్ర. బుక్లో కనపట్లేదు. రేయ్ చెప్పరా ఏదో ఒకటి, చెప్పురా ఏదో ఒకటి. ఏయ్, నిన్ను ఇలా కొడతారా? ఏయ్, ఏమొచ్చరా నీ? ఏం ఫ్యాక్టరీ రా నాయన. ఎందుకు బుక్ వెళ్ళిపోతుంది? ఐడియా, ఈ ఆట ఏదో బాగుందే. అమ్మయ్య, సాయంత్రం వరకు ఫుల్ టైం పాస్ చేసేయచ్చు. రేయ్ అజయ్ బో పో. ఇదేదో భలే ఉందే. దా పట్టుకున్నా. అది మళ్ళీ 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 దా. అది అయి భలే మెత్తగా ఉందిరా, పైకి ఎక్కుదా. ఆహ్లాదకరంగా ఉంది. నా వల్ల కాదురా నాయన. ఇంక రానురా బాబు. నీ స్వామి శరణం. మీ వల్ల ఎంత లాస్ తెలుసా మాకు ఈరోజు? ఒక్క బస్తా కూడా కాలేదు. 10 రూపాయలు ఉంటుందా బస్తా? ఎంతో చెప్తా ఉండు, ఎంత లాసో ఈరోజు. మా ఓనర్ని పంపిస్తా, ఉండు. ఎవడ్రా సార్? ఎవడ్రా? నేనే సార్, నేనే. అయిపోయింది, నీ జీతం అయిపోయింది. కూర్చో. నీ వల్ల 10 లక్షలు లాసరా. మరి బియ్యం బస్తాలు 10 లక్షలు అయింది సార్. మీరు మరీ జోక్ చేస్తారా? స్టూడెంట్స్ ఎక్కడరా? వీళ్ళ స్టూడెంట్స్ గార్జీలో స్టూడెంట్స్ ఏంట్రా? నువ్వు నీ ఫేస్కి ఇదేరా కరెక్ట్ సెట్ అవుతుంది. కూర్చో. నెల రోజులు ఏంటే, నెల రోజులు ఇదే పని చేయించుకోండి. ఊరికే ఇండస్ట్రీ గాడి చెప్పడిగా వదిలేరంటే మాత్రం మీకు బాగుండదు చెప్తున్నా. మిమ్మల్ని ఉద్యోగం చేస్తా. పద్మావతి
అయిపోయింది పద్మావతి. ఇల్లు బంగారం అంతా అమ్మేయాలి పద్మావతి. 10 లక్షలు కట్టమంటున్నారు పద్మావతి. ఈ ఇల్లు పసిపిల్లలు కాదే, నా ప్రాణాలు తీసుకోపోవడానికి వచ్చిన యమదూతలే. అయ్యయ్యో. ఈడబ్బా వీడికి కావాల్సిందే, లేకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా బట్టి కొట్టేసి ఓ అని ఇవన్నీ చేసేద్దామనే. ఆ? నువ్వు చేస్తావా? చెప్పు, చేస్తావా? చేయరా? బొంద. చేయరా? వీడేం చేస్తాడు? ఎంతసేపు బుక్కులు చూసే పని. ఎవరైనా ఇండస్ట్రియల్ టూర్ అంటే ఇలా వర్క్ చేయడానికి వెళ్తారా? సరదాగా ఆటలు పాటలు సైట్ కొడుతూ అలా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. ఏమో వాళ్ళు వెళ్తారేమో. జోకులు వాళ్ళకి తెలుసులే, నువ్వు బా. బన్నీ, బన్నీ, బన్నీ.